సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలు క్వాంటం కంప్యూటరింగ్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈ పోటీలో భారతదేశం తనదైన ముద్ర వేస్తూ బెంగళూరుకు చెందిన క్యూబీఏఐ సంస్థ ద్వారా కావేరి అనే 64 క్యూబిట్ క్వాంటం చిప్ను ఆవిష్కరించింది. 50 క్యూబిట్ల సామర్థ్యాన్ని దాటడం ద్వారా భారత్ ఇప్పుడు అమెరికా, చైనా వంటి అగ్రదేశాల సరసన నిలిచింది. అసలు క్వాంటం చిప్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా కంప్యూటర్లు బిట్స్ అంటే 0 లేదా 1 ఆధారంగా పనిచేస్తాయి. అంటే ఒక స్విచ్ లాంటిది. ఉంటే ఆన్లో లేదంటే ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. కానీ క్వాంటం కంప్యూటర్లు క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తాయి. అంటే ఒక నాణ్యం, ఉదాహరణగా చెప్పాలి అంటే నాణ్యం టేబుల్ మీద పడితే ఒకేసారి బొమ్మ కానీ గొలుసు కానీ మాత్రమే చూడగలం. అదే బిట్స్ అంటే 0 కానీ 1 కానీ మాత్రమే కనిపిస్తాయి. కానీ ఒక క్యూబిట్ ఒకే సమయంలో 0 మరియు 1ని రెండింటినీ కలిగి ఉంటుంది. దీనిని తిరుగుతున్న నాణ్యంతో పోల్చవచ్చు. అది ఆగే వరకు బొమ్మ మరియు గొలుసును రెండింటినీ సూచిస్తుంది. ఈ స్థితి వల్ల సాధారణ కంప్యూటర్ ఒక లెక్క తర్వాత మరొకటి చేస్తే, క్వాంటం కంప్యూటర్ అన్ని సాధ్యమైన అవకాశాలను ఒకేసారి విశ్లేషిస్తుంది. దీనివల్ల సాధారణ సూపర్ కంప్యూటర్లు వేల ఏళ్లు తీసుకునే క్లిష్టమైన సమస్యలను క్వాంటం చిప్స్ కొన్ని నిమిషాల్లోనే పరిష్కరిస్తాయి.